హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఆపరేషన్ సింధూర్ మీరందరూ ఈ పాటిగా వినుంటారు. భారత ఆర్మీ తెల్లవారుజామున 9 స్థావరాలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే రీజియన్ పక్కనే ఉన్న సుమారుగా 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 9 స్థావరాల మీద దాడి చేసి మిలిటెంట్ స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అయితే మన మార్కెట్కు ఓపెన్కు ముందే ఈ న్యూస్ బ్లోఅవుట్ అయింది. మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ మూవ్ అయిన దాని ప్రకారం సుమారుగా 300 నుంచి 400 పాయింట్ల మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేటట్లుగా కనిపించింది. కానీ మార్కెట్లు ఓపెన్ అయ్యే సమయానికి ఫర్దర్ డెవలప్మెంట్స్ తోటి మార్కెట్ అంత అనుకున్న స్థాయిలో గ్యాప్ డౌన్ ఓపెన్ కాలేదు. ఓవరాల్గా మన మార్కెట్లో సెన్సెక్స్ 105 పాయింట్ల లాభంతో 80,746 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 24,414 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 340 పాయింట్ల లాభంతో 54,610 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు అన్నిటికంటే చూస్తే బ్యాంకింగ్ సెక్టార్లోనే కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్. గత వారం రోజులుగా అండర్ పర్ఫార్మెన్స్ చేసిన బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు సెన్సెక్స్ నుంచి కానీ నిఫ్టీ నుంచి కానీ అనుకూలమైన సంకేతాలు లేకపోయినప్పటికీ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు బలంగా ట్రేడ్ అవ్వడం జరిగింది మార్కెట్లో. ఓవరాల్గా బ్రాడర్ ఇండిసెస్లో కొద్దిగా పాజిటివిటీ అనేది కదలాడిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఆటో పాజిటివ్గా ఉంది, మిడ్ క్యాప్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి, స్మాల్ క్యాప్ పాజిటివ్గా ఉంది. నిఫ్టీ రియాలిటీ కానీ మీడియా కానీ అన్ని సెక్టార్స్లోనూ అక్రాస్ బోర్డు అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు పాజిటివ్ ట్రెండే కనపడింది. బేసిక్గా చెప్పుకోవాలంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అందరూ భయపడింది ఏంటంటే మార్కెట్ చాలా కిందకి వెళ్ళిపోతుంది. కనీసం 400 నుంచి 500 పాయింట్లు ఈ భయాలతోటి గత వారం రోజులుగా ఏదైతే మనం భయాలు చూస్తూ ఉన్నామో ఈ భయాలన్నింటినీ మనం కన్సిడర్ చేసుకుంటే ఈరోజు ఏదైతే యాక్టివిటీ బ్లో అయిపోయిందో దీని మూలంగా ఈ వార్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుందనే ఉద్దేశం మీద మార్కెట్ అంతా కింద పడుతుందేమో, విపరీతంగానే సెల్ ఆఫ్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ మన ఛానల్లో మనం ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే షార్ప్ ఫాల్ ఉన్నా సరే వెంటనే బౌన్స్ అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా కనపడుతుంది ఈరోజు మార్కెట్లో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ విధంగానే మార్కెట్ కూడాను ఫాల్ అయిన తర్వాత వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది. సో చాలా స్పీడ్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఫస్ట్ హాఫ్లోనే స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఓకే, మనం చార్ట్స్ను గమనిస్తూ ఈరోజు ఏ విధంగా మార్కెట్ మూవ్ అయింది, ఏ లెవెల్స్ దగ్గర ఎక్కువసేపు మూవ్ అయింది, అట్లానే రేపటికి ఏ లెవెల్స్, మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, రేపటికి మనం ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి చార్ట్స్ చూస్తూ లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ చార్ట్ డైలీ క్యాండిల్స్లో చూస్తే మనకి ఈరోజు క్లోజింగ్ 24,400 అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది. మనం ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని ఒకసారి ఏ లెవెల్స్లో ఎక్కువ ఈరోజు మూవ్ అయిందని చూస్తే 24,400. సో ఈరోజు లో వచ్చేసేసి 24,220. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటూ ఉన్నామో 24,200 నుంచి 24,220 వరకు ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నామో ఆ లెవెల్ దగ్గరికి 24,220 వరకు ఫాలో అయ్యి అక్కడి నుంచి షార్ప్గా రికవర్ అయింది. అక్కడి నుంచి రికవర్ అయిన తర్వాత 24,400 అరౌండ్ అంటే 360 నుంచి ఇక్కడ మీరు ఈ లైన్ చూడండి 340, 350 ఆ లెవెల్ దగ్గర నుంచి 24,450 ఈ రేంజ్ మధ్యలో 100 పాయింట్స్ రేంజ్లోనే ఈరోజు ఎక్కువ నిఫ్టీ కదలాడింది. సో ఓవరాల్గా 400 అబోవ్లో క్లోజ్ అవడం అనేది మనకి కొద్దిగా పాజిటివ్గా ఇదనే చెప్పుకోవాలి, ఇండికేషన్ అనేది చెప్పుకోవాలి. సో మనం డైలీ క్యాండిల్స్లో చూస్తూ మనకి లెవెల్స్ ఏ విధంగా నెక్స్ట్ డేకి లెవెల్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇంకా ఈ లెవెల్స్ వ్యాలిడే ఉన్నాయి. 24,593 అనేది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్. సో రేపు ఏదైనా మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయితే 24,590 వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. 24,400 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్ తీసేస్తున్నాను. సో ఇంకా 24,200 అనేది రేపటికి ఇంకా మనకి సపోర్టే. సో మనం ఏదైతే 24,200 అనుకుంటున్నామో అది ఇంకా వ్యాలిడ్ ఉంది సపోర్ట్ కింద. హయ్యర్ సైడ్ వచ్చేసేసి 24,600, అది 590 అనుకోండి. అదే 2-3 రోజుల క్రితం మనకి ఏదైతే హై ఫామ్ చేస్తుందో అదే మనకి ఇంకా రెసిస్టెన్స్ కిందగా యాక్ట్ చేస్తుంది. సో 24,600 నుంచి 24,200. సో మనం బ్రీఫ్గా తీసుకుంటే రేపటికి ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే కదలాడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేసి ఈరోజు ఏ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది, రేపు ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. కొన్ని లెవెల్స్కి సంబంధించిన లైన్స్ని కాస్త క్లమ్జీగా ఉంది కదా, కొన్ని తొలగించి మరలా ఆ లెవెల్స్కి సంబంధించి
లైన్స్ డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, సో మనం టాప్ ఈ 2 లెవెల్స్ ఇంతే ఉంచుతాను. ప్రస్తుతం ఈరోజు మార్కెట్ చూస్తే మనకి 54,600 లెవెల్స్లో క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్. మనము 15 మినిట్స్ క్యాండిల్స్లో చూస్తూ మార్కెట్ ఏ విధంగా మూవ్ అయిందో ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ కనుక మనం ఎనేబుల్ చేస్తే ఈరోజు మార్కెట్ చూసారా సుమారుగా 53,900 లెవెల్స్కి ఒకసారి టచ్ చేస్తూ అక్కడి నుంచి రికవర్ అవుతూ మరలా 54,260 లెవెల్స్ పైనే ఈరోజు ట్రేడ్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ మాత్రమే 53,900 లెవెల్స్ వరకు వచ్చింది, కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఆ తర్వాత కంటిన్యూస్గా 54,200 అండ్ అబోవ్ లెవెల్స్లోనే ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈరోజు మార్కెట్. సో ఆ స్ట్రెంగ్త్ అనేది ఈరోజు మార్నింగ్ నుంచి కూడాను స్ట్రెంగ్త్ని ఎగ్జిబిట్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, మనం రేపటికి లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి అంటే డైలీ క్యాండిల్స్లో చూస్తూ 54,000 ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, 54,400 నుంచి 54,500 అనేది ఒక క్రూషియల్ లెవెల్ కింద ఉంటుంది. అది ఎందుకు క్రూషియల్ లెవెల్ అంటే ఇది ఇంతకుముందు ఆల్ టైమ్ హై. సో మొన్న లాస్ట్ టైము ఏప్రిల్ మంత్లో ఇది 54,400 బ్రీచ్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అవ్వనంతసేపు కూడాను 54,400 ఆల్ టైమ్ హై. సో అది క్రాస్ అయి పైకి వెళ్ళిన తర్వాత 56,100 వరకు వెళ్ళి మరలా రీట్రేస్ అవుతూ ఉంది. సో ఇప్పుడు 54,430, 440 అదనేది మనకి క్రూషియల్ లెవెల్. ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై కాబట్టి. ఓకే, సో ఆ లెవెల్ అనేది మనకి క్రూషియల్ అబ్జర్వ్ చేయాలి. పోతే మనకి ఈరోజు లో ఏదైతే ఉందో 53,900 అండ్ 54,000, సో అది మనకి ఈరోజు మరలా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో దాన్ని మనం రేపటికి సంబంధించి 54,000 అనేది మనం సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో అది మనం డ్రా చేసుకుందాము. 54,000, సో ఈరోజు లో ఏదైతే ఉందో 54,000 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ కింద ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ చూడాలంటే మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, 54,650 నుంచి 54,700 లెవెల్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందనుకున్నాం మన నిన్న వీడియోలో. అయితే 54,600 ఆల్మోస్ట్ నియర్ దగ్గర ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ వచ్చేసేసి 55,000. సో మనకి ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో 55,000, ఆ 55,000 మనకి రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. సో అది 55,000 ఎందుకు రెసిస్టెన్స్ అని చెప్పి అనుకుంటున్నామంటే మీకు ఇక్కడ షూటింగ్ స్టార్ ఏర్పడింది. ఆ షూటింగ్ స్టార్ లో వచ్చేసేసి 55,000. ఓకే, ఆ షూటింగ్ స్టార్ లో అనేది రేపు రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. అట్లానే ఈరోజు లో ఏదైతే ఉందో 54,000 అనేది రేపటికి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 54,000 నుంచి 55,000 మధ్యలో రేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి 55,000 కంటే అబోవ్ మూవ్ అయితే మరలా మన రేంజ్ ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో 55,000 నుంచి 56,000 అప్ సైడ్ షిఫ్ట్ అవుతుంది రేంజ్ అనేది. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది, ఈ లెవెల్స్ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ లెవెల్స్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేట్లుగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.